కీర్తనల గ్రంథం 103:5 చూడండి. పక్షిరాజు యవనం వలె మీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్ని మేలులు చేశాడండి, అనేకమైనటువంటి మేలులు మన జీవితంలో. ఎన్నో మేలులు చెప్పుకుంటూ పోతే ఒక రోజు సరిపోదు, ఒక వారం సరిపోదు, ఒక సంవత్సరం కూడా సరిపోదు. దేవుడు నీ జీవితంలో చేసినటువంటి మేళ్లకు, దేవుడు నా జీవితంలో చేసినటువంటి మేళ్లకు మనం వెలకట్టలేమండి. దేవుడు మనకు చేసినటువంటి మేళ్లకు మనం వెలకట్టలేం. ఎన్ని మేలులు చేసి మనల్ని తృప్తిపరిచాడో, ఎన్ని మేలులు చేసి నిన్ను తృప్తిపరిచాడో చూడండి. ఎన్నో మేలులు, ఒకదాని తర్వాత ఒకటి. ఈ మేలు చేశాడని సంతోషించి దేవుని మహిమపరిచే లోపల ఇంకొక మేలు చేస్తానే ఉన్నాడు. మేలుతో నీ హృదయం తృప్తిపరచబడాలంటే దేవుని కొరకు ఎదురు చూడాలి. దేవుని విషయంలో వెనకాడొద్దండి. దేవుని విషయంలో వెనకాడొద్దు. నేను ఎప్పుడు కూడా అండి దేవుని విషయంలో ఎప్పుడు వెనకాడను. అది ఎంత కష్టమైనా, అది ఎంత నష్టమైనా దేవుని విషయంలో ఎప్పుడు కూడా వెనకాడను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని కొరకు నువ్వు ముందుకురా, దేవుడు నీ కొరకు ముందుకు వస్తాడు. ప్రభు అంటున్నాడు, నా పని నువ్వు చేస్తే నేను నీ పని చేస్తాను. అంతే. చూడండి, నేను చాలామందికి చెప్తా ఉంటాను. నిన్న మొన్న కూడా ప్రార్థనలలో నేను చెప్పాను, ఒక్క సంవత్సరం గురి పెట్టుకోండి, దేవుని వైపు చూడండి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి, ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానం చేయండి, ప్రతి వారం దేవుని మందిరంలో కనపడండి. ఈ 3 పనులే. ఏమన్నా కష్టం ఉందా అండి? ఏమన్నా కష్టం ఉందా? నేను ఎక్కడికి పోయినా చెప్పేది ఈ 3 పనులే. ఈ 3 పనులు చేసి సంవత్సరం తర్వాత మీ జీవితాలు ఎలా ఉంటాయో చూడండి. ఈ 3 పనులు చేస్తే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇంకా ఆశీర్వాదంలో నువ్వు ఎదగాలంటే 4వ పని ఒకటి ఉంది. అదేంటంటే, మీరు ఆశీర్వదించబడిన కొలది దేవునికి కానుకలు ఇవ్వాలి. నువ్వు ఆశీర్వదించబడిన కొలది దేవునికి కానుకలు ఇవ్వాలి. అప్పుడు ఇంకా ఉన్నతమైన స్థితిలోకి దేవుడు మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.